హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయన అనమాట చాలా రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చారు. అప్పుడెప్పుడో ఊరెళ్ళారు కదా, చిన్న పని మీద వెళ్ళారనమాట. అయితే ఈరోజు వచ్చారు, నెల రోజుల తర్వాత వచ్చారనమాట. మా చిన్నోడైతే చాలా వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తాడా అని. ఇంకా వచ్చేసరికి ఏమేమి తెచ్చాడా అని చూస్తుంది. అండ్ చాలా ఎక్సైట్ అవుతుందన్నమాట. హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు తన హ్యాపీనెస్ మామూలుగా లేదు, అసలు వదలలేదు. ఆ రోజు మొత్తం వదలలేదు అంటే నమ్మండి. ఇంకా ఏమేమి తీసుకొచ్చిండు అని చెప్పేసి బ్యాగ్లోనే చూస్తుంది అనమాట. చూసారా మా ఆయన ఎట్లా అయిపోయిండో పాపం, నెల రోజులకి ఊర్లో ఉండేసరికి. ఇక ఊర్లో ఉండేసరికని కాదు, పని మీద కొంచెం అటు ఇటు తిరగడం అయిందనమాట. తిరిగి తిరిగి ఎండకి అట్లా అయిపోయిండు. ఇంకా సరేలే ఏమేం తెచ్చిండో చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి నేను వీడియో చేద్దామని కూర్చుంటే మా చిన్నోడు కూడా వచ్చి రెడీగా కూర్చుందనమాట. మమ్మీ నేను కూడా చెప్తా అని వచ్చి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంటుందన్నమాట. సరేలే నువ్వు కరెక్ట్ చెప్పట్లేవు, ఇలా చెప్పు అని చెప్పేసి నేను చెప్తున్నాను తనకి. ఇంకా అట్లనే కూర్చుంది. కూర్చొని సరే తీద్దాం లేరా అంటే ఇంక పోతుంది మళ్ళీ. వద్దు నేను పోతున్నా అంటే లేదు లేదు ఇద్దరం కలిసి చెప్దాం రా అని దాన్ని కూర్చోబెట్టుకొని ఇద్దరం కలిసి ఇంకా వీడియో చేసామన్నమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి. మా అమ్మ వాళ్ళు ఏమేమి పంపించారో వీడియోలో ఉంటుందన్నమాట. స్కిప్ చేయకండి ఎక్కడ కూడాను. వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఏమేమి పంపించారో. మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ పంపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా పంపిస్తుంది, కానీ ఈ ఇయరే కొంచెం పంపించింది. ఇంకా నేను కూడా ఏం పంపించమని చెప్పలేదు, కొంచెం హడావిడిలో పనిలోనూ ఆయన ఉండేసరికి ఇంకా అవి ఇవి కావాలి అమ్మ అని అమ్మకు కూడా ఏం చెప్పలేదు. సో గోంగూర అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే గోంగూర మనకి ఇక్కడ దొరకదు మాకు, అందుకనే ఫస్ట్ గోంగూర అయితే మేము ఎవ్రీ టైం తెచ్చుకుంటామండి. గోంగూర ఇంకా దోసకాయలు అవి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము. సో ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఒక ముందు అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు రోజు తెచ్చుకున్నారు, తెంపుకొని కవర్లో పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ డే ట్రైన్లో కూర్చున్నారు. అంటే 24 అవర్స్ కంటే ఎక్కువ 2 డేస్ ఉందన్నమాట. అయినా ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తెచ్చారు. పాపం తను ముందే తీసి చూపిస్తుంది. దోసకాయ దోసకాయలు కూడా మాకు ఇక్కడ దొరకదు అనమాట, అందుకనే దోసకాయలు కూడా తెచ్చుకున్నాం. నీకు చూసి షాక్ అవ్వచ్చు, దోసకాయలు తెచ్చుకుర్రేంటని. దోసకాయలు దొరకదు. ఇది మూడేనా అందులోనా? ఓకే. ఇంకా నెక్స్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ కూడా దొరకదా అనుకోవచ్చు. దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. మన దగ్గర కొంచెం కేజీకి 100 రూపీస్లో 3 పీసెస్ వచ్చాయేమో. 3-4 పీసెస్ వచ్చాయి అనమాట. ఇక్కడేమో 80 రూపీస్కి ఒక్క పీసే ఇస్తారు, ఇంత అంతే. ఇక 80 రూపీస్ అనమాట. అందుకని ఒక 3 కిలోలు మేమైతే తెచ్చుకున్నాం హైదరాబాద్ నుంచి. ఏమో వైట్ ఉంటుంది, మనకి పింక్ ఉంటుంది. ఇంకా మనం తినలేదు. వీడియో కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇదేంటి? మ్యాంగో పిక్లా? వావ్, మ్యాంగో పిక్కల్. ఇది అమ్మ పంపించింది. అమ్మ డబ్బా చూడడానికి ఇంత పెద్దగా ఉంది, కానీ ఇందులో పచ్చడి సగం పెట్టేసింది. షాక్ అయినా మరి గిత్త పంపించు. స్మెల్ చూడు. అంత పెద్ద డబ్బాలో కొంచెం పైకి కూడా పెట్టొచ్చు కదా. పోతుంది అనుకుందో లేకపోతే వాళ్ళకి లేదనుకుందో ఏమో. చాలే, ఓకే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అయిపోయింది. ఎక్కువ రోజులున్నా మనం తినము, చాలు ఉండడానికి. గోంగూర, ఇది మ్యాంగో పికల్. నెక్స్ట్ ఇదేంటి? అరిసెలు. వావ్, అరిసెలు పంపించింది. ఇది అమ్మ పంపించిన అరిసెలు. అరిసెలు ప్లేట్ తెచ్చుకో. ఎంత బాగున్నాయి తెలుసా. బాగున్నాయి, అమ్మ పంపించిన అరిసెలు. సూపర్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఖరాబ్ అవ్వలే ఏమాత్రం, అన్నీ బాగున్నాయి. తినాలనిపించింది ట్రైన్ లో, తీసుకుని తినాలి. ఎందుకు అంతే. ఎంత బాగున్నాయి తెలుసా, ఫ్రెష్ గా సూపర్ ఉన్నాయి. ఇప్పుడైనా తింటున్నావు కదా, తినేమంటుంది అనుకో. ఇది ఎవరు పంపించారు? వదినా. అన్నయ్య వదిన అంటే మా సొంత అన్నయ్య వదిన అనుకున్నారు, టీచర్స్ వాళ్ళు. అన్నయ్య వదిన అనగానే మీరు మా సొంత అన్నయ్య వదిన అనుకున్నారు. కాదు, కానీ సొంత అన్నయ్య వదిన కంటే ఎక్కువ. నిజం చెప్పాలంటే మా సొంత వదిన అన్నయ్య వదిన ఏం పంపించలేదు, కానీ వదిన అయితే
ఇది మా చిన్నోడికి డ్రెస్ అన్నమాట. వదిన పంపించింది. సరే వదిన అంటే మరి సొంత అన్నయ్య వదిన కాదంటావు, అంతకంటే ఎక్కువ అని అంటావు అనుకుంటున్నారు కదా. చెప్తా ఎలానో. ఆ అన్నయ్య సరే అలా చెప్తున్నారు ఏమనుకోక అన్నయ్య, నువ్వు చూస్తే మాత్రం అన్నయ్య మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. సో అలా నాకు కూడా ఫ్రెండ్ అయ్యి అన్నయ్య అయిపోయారనమాట. సో వదిన కూడా సొంత వదిన కంటే ఎక్కువ. చూడండి ఇప్పుడు ఏమేమి పంపించిందో చూపిస్తాను. మా చిన్నోడికి డ్రెస్ పంపించింది. ఆ పౌచ్ ఏది? పౌచ్ ఆల్రెడీ తీసేసుకుంది. పర్స్ ఏది నీది? బ్యాగ్. ఈ బ్యాగ్ మా పిల్లలకి పంపించింది వదిన. ఈ డ్రెస్, ఈ బ్యాగ్ పిల్లల కోసం అని పంపించింది. మా సొంత వదిన కూడా ఎప్పుడు కొనలేదండి ఇలాగా, కానీ ఆ వదిన కొన్నది చూడండి. అంటే వదిన కూడా అంటే అలా వదిన కంటే ఎక్కువే అలా అంటున్నానని ఏమనుకోక వదిన, కానీ నిజంగా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ నుంచి నాకు సొంత అన్నయ్య వదిన కంటే ఎక్కువ అయిపోయారంటే మీరు చూడండి ఇంకా ఎంత మంచోళ్ళో వాళ్ళు. సో వాళ్ళు ఇది పంపించారు. ఇంకొకటి చూపిస్తాను. ఇది చాయ్ పొడి అన్నయ్య అస్సాం నుంచి తెప్పించారంట. సో మాకు పంపించారు. మేము చాయ్ ఎక్కువ తాగమన్నయ్య, కానీ ఎందుకు పంపించారు? ఇంత మీ దగ్గర ఉంటే బాగుండు, మీరు తాగుతారు కదా. అయినా సరే చూడండి, అస్సాం నుంచి ఆయన తెప్పిస్తే అందులో నుంచి మాకు పంపించిండు అన్నయ్య. నెక్స్ట్ ఇది బిర్యానీ పాట్. మేము బిర్యానీ చేసుకుంటాం కదా, బయట ఇక్కడ తినాం కదా, బిర్యానీ ఇక్కడ ఇంట్లోనే చేసుకుంటాం అని చెప్పేసి ఇది బిర్యానీ ఇందులో చేసుకుంటే బాగుంటుందని వదిన తీసుకొని పంపించింది. ఇది బిర్యానీది. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది కదా, స్టాండర్డ్ గట్టిగా ఉంది. ఇందులో బిర్యానీ చేస్తే బాగుంటుంది అనమాట, ఫ్రీగా అవుతుంది, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ రేపు చేసుకుందాం రేపు. ఇవి అన్నయ్య వాళ్ళు పంపించారు. ఇవి అన్నయ్య వదిన పంపించి, ఇవి అమ్మ పంపించేది. ఇంకా కొన్ని దోసకాయలు ఇందులో పెట్టిండు మా ఆయన. ఎన్ని కేజీలు దోసకాయలు? 3 కేజీలు అంట దోసకాయలు. రెండేదేమన్నాగా, మూడెందుకు తెచ్చినావు? 3 కేజీలు దోసకాయలు. చూసారా, దోసకాయలు కూడా తెచ్చుకుంటున్నాం మేము హైదరాబాద్ నుంచి. మాకు ఇక్కడ దొరకదు కదా, అందుకని. ఇదేం పిండి? బియ్యం పిండి. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి ఇది బియ్యం పిండి. ఎందుకు బియ్యం పిండి అంటే చక్రాలు చేయమని చెప్తే అమ్మ చేయలేదు అనమాట, టైం లేదని. నేను పిండి పంపిస్తాను నువ్వే చేసుకొని బియ్యం పిండి పంపించింది. ఇది జొన్నపిండి. ఇది జొన్నపిండి రొట్టెలు చేయడానికి చూపిస్తాను మీకు. జొన్నపిండి రెసిపీ రొట్టెలు చేసి ఈసారి. ఇది జొన్నపిండి అమ్మ పంపించింది. ఇంకా అంతేనా? అంతేనా? ఇది నా డ్రెస్ అంటే, ఇది నా డ్రెస్ అంటే నా డ్రెస్సే. ఎందుకు? ఇది ఎవరు పంపించలేదు, నేను పంపిస్తే నువ్వు కుట్టించుకొని తెచ్చినావు, అంతే కదా. ఇదెందుకు ఇంకా మరి? బాగానే కుట్టిలే, బాగుంది. ఇది నా డ్రెస్, నేను తీసుకున్నాను శారీ కుట్టిద్దామని. అయితే ఇక్కడ కుట్టమని ఇస్తే ఒక్క ఫ్రాక్ కుట్టడానికి 1500 అన్నాడు అనమాట. అందుకని నేను ఇది హైదరాబాద్లో అక్కడ దిల్సునగర్లో ఒక అన్న కుడతాడు అనమాట. సో అక్కడికి పంపించాను కుట్టడానికి. మా ఆయన ఇది కుట్టించుకొని తీసుకొచ్చిండు. హ్యాండ్స్కి కూడా లైనింగ్ పెట్టిండు. సర్లే, ఇది వేరు, ఇది ఎవరు పంపించాలి, ఇది నాదే. ఇవి మనకు ఊరు నుంచి వచ్చిన సామాన్లు ఇవన్నీ. ఇందులో కొన్ని అమ్మ పంపించింది, కొన్ని అన్నయ్య వదిన పంపించారు, కొన్ని మా ఆయన తీసుకొచ్చాడు. ఇవే ఫ్రెండ్స్, ఇవన్నమాట మాకు ఊరు నుంచి వచ్చిన సామాన్లు. దోసకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్, పిండి, అరిసెలు, పచ్చడి, మ్యాంగో పచ్చడి, గోంగూర, ఇంకా ఇవే అన్నమాట మా ఆయన తెచ్చిన ఊరు నుంచి మా అమ్మ పంపించిన సామాన్లు ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్. హలో ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిందనమాట. సో తనకు తెలియదు వాళ్ళ పాప వచ్చిండని. మార్నింగ్ వచ్చిండు, తను స్కూల్కి వెళ్ళిపోయింది. అప్పుడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందనమాట. సో ఇప్పుడు సడన్గా బయట చెప్పులు చూసేసరికి మమ్మీ పప్ప వచ్చిండా అని అన్నది. లేదు రాలేదంటే, లేదు వచ్చిండు అనుకుంటా వెతుకుతుంది అనమాట. వాళ్ళ పప్ప ఏమో దాచుకున్నాడు డోర్ వెనుక. ఇంకా మొత్తం వెతుక్కుంటూ వచ్చేసరికి కనిపించిండు. ఇంకా హ్యాపీగా లేదు, మామూలుగా హ్యాపీగా లేదు తనకు అసలు. వా పప్ప వచ్చిండు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు వీడియో. బాయ్.